హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. రీసెంట్గా నేపాల్ తన యొక్క టూరిజం క్యాపిటల్ని డిక్లేర్ చేసింది. ఆ నేపథ్యంలో నేపాల్ యొక్క టూరిజం క్యాపిటల్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇండియాకి నేపాల్కి మధ్య మ్యాప్ అన్నటువంటిది ఎలా ఉంది, అంటే ఎన్ని స్టేట్స్ నేపాల్తో బార్డర్ని పంచుకుంటున్నాయి, ఇండియా నేపాల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవి క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది నేపాల్ దేశం. అందులో పోఖ్రా అన్నటువంటి ప్రదేశం ఉందన్నమాట. ఈ పోఖ్రా అన్నటువంటి ప్రదేశం ఎక్కడ ఉంది అంటే గండకి అనేటటువంటి ప్రావిన్స్ లో ఉంది. ఈ ప్రావిన్స్ లో ఉన్నటువంటి పోఖ్రా అనేటటువంటి ఈ ప్లేస్ ని హిమాలయన్ నేషన్ అయినటువంటి ఈ నేపాల్ ఏమని ప్రకటించింది, టూరిజం క్యాపిటల్ అన్నట్టుగా ప్రకటించింది. చూడండి, ఇక్కడేమో నేపాల్ ఉంది. మరి నేపాల్తో బార్డర్ ని పంచుకునేటటువంటి మన దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలెన్ని అంటే 1 ఉత్తరాఖండ్, 2 ఉత్తరప్రదేశ్, 3 బీహార్, 4 వెస్ట్ బెంగాల్, 5వది సిక్కిం. మొత్తం 5 రాష్ట్రాలు నేపాల్తో బార్డర్ని పంచుకుంటాయి. మరి రెండు దేశాల మధ్య రిలేషన్స్ అన్నటువంటివి ఎలా ఉన్నాయి అంటే మన భారతదేశానికి అలాగే నేపాల్కి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేసి చూస్తే మనం ఎప్పటి నుంచో ఇమ్మీడియట్ నేబర్స్, అవునా? అంతేకాదు రెండు దేశాలకి మధ్య ఓపెన్ బార్డర్ అనేది ఉంది. ఇందాక చెప్పినటువంటి ఆ 5 రాష్ట్రాలు కూడా దాదాపు 1850 కిలోమీటర్ల బార్డర్ని షేర్ చేసుకుంటూ ఉన్నాయి. అంతేకాదు రెండు దేశాలకి మధ్య 1950లో ట్రీటీ అన్నటువంటిది జరిగిందనమాట. ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అంటాము. దాని ద్వారానే స్నేహ సంబంధాలు అనేటటువంటివి మరింత మెరుగుపరుచుకోవటానికి ఈ ట్రీటీ అన్నటువంటిది ఉపయోగపడింది. మరి అయితే ఇప్పుడు రెండు దేశాలకి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేసి చూసేటప్పుడు మనము వివిధ వర్షన్స్ చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామిక్గా ఎలా ఉన్నాయి రెండు దేశాల మధ్య కోఆపరేషన్ అన్నటువంటిది. సో ఎకనామిక్ కోఆపరేషన్ పరంగా చూసుకుంటే ఏంటి, నేపాల్ అన్నటువంటిది మనకి లార్జెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక సోర్స్గా ఉంది, అలాగే లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా ఉంది. అంతేకాదు నేపాల్ యొక్క మర్కండైజ్ ట్రేడ్కి సంబంధించి 2/3 ఇండియానే రెస్పాన్సిబుల్. అయితే రీసెంట్గా ఇండియాకి అలాగే నేపాల్కి మధ్య ట్రీటీ ఆఫ్ ట్రాన్సిట్ అన్నటువంటిది కూడా జరిగింది. ఏంటి, ట్రీటీ ఆఫ్ ట్రాన్సిట్, అలాగే ట్రీటీ ఆఫ్ ట్రేడ్ అనేసి. వీటి ద్వారా ఏంటి, ఆల్రెడీ ఉన్నటువంటి అగ్రిమెంట్స్, స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మరింతగా ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవటానికి, మరింతగా ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది రావటానికి వీటి కోసం యూజ్ చేసుకోవటం. దీని తర్వాత రెండవది వచ్చేసరికి డిఫెన్స్ కోఆపరేషన్. డిఫెన్స్ పరంగా రెండు దేశాలు ఎలా కోఆపరేట్ చేసుకుంటూ ఉన్నాయి అంటే మనం చూస్తే నేపాల్ యొక్క మోడర్నైజేషన్ కోసం, తన యొక్క ఆర్మీ మోడర్నైజేషన్ కోసం మనం చాలా ఎక్విప్మెంట్ని కూడా సప్లై చేస్తూ ఉన్నాం. అంతేకాదు రెండు దేశాలకి మధ్య సూర్య కిరణ్ అనేటటువంటి ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. అయితే 2023లో ఇది పిథోరాగర్ ఉత్తరాఖండ్లో జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కల్చరల్ కోఆపరేషన్, అంటే రెండు దేశాలకి మధ్య కల్చరల్గా ఎలా సంబంధాలు అన్నటువంటివి ఉన్నాయి అనేసి. అయితే ఇందులో మనకి బాగా తెలియాల్సింది ఏంటి, బుద్ధిజం అన్నటువంటిది, అవునా? బుద్ధిజం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. సో బుద్ధిజం రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి కామన్ కల్చరల్ థింగ్ అనమాట. అలాగే ఇండియా నేపాల్ కల్చరల్ ఫెస్టివల్ అన్నటువంటిది కూడా లుంబినీలో జరిగింది లాస్ట్ ఇయర్. సో అది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే రెండు దేశాలకి కూడా డిప్లొమాటిక్ గా మనం చూస్తే వాటర్ అగ్రిమెంట్స్ అనేటటువంటివి కూడా జరిగాయి. రెండు దేశాలకి మధ్య రివర్ వాటర్ షేరింగ్ కి సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ కోసి అగ్రిమెంట్ కావచ్చు, గండక్ అగ్రిమెంట్ కావచ్చు, లేదు అనుకుంటే మహాకాళి ట్రీటీ అన్నటువంటిది ఉంది. మహాకాళి రివర్ కి సంబంధించి 1996లో ఈ ట్రీటీ అనేది జరిగింది. దీని ద్వారా మహాకాళి రివర్స్ ని రెండు దేశాలు కూడా ఫెయిర్ గా యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టుగా. అలాగే రెండు దేశాల మధ్య కనెక్టివిటీని పెంచడానికి కూడా చాలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇండియా నేపాల్ బార్డర్లో వివిధ రకాల రోడ్ ప్రాజెక్ట్స్ని, రైల్ లింక్స్ని ఏర్పాటు చేయటం, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లని కొన్ని లొకేషన్స్లో ఏర్పాటు చేయటం, మన భారతదేశం ఎలక్ట్రిసిటీని నేపాల్ నుంచి కొనుగోలు చేయాలి అనుకోవటం. సో ఇవన్నీ కూడా రెండు దేశాల మధ్య రిలేషన్స్ని మరింత పెంచేవిగా ఉన్నాయి. మరి రెండు దేశాల మధ్య ఓన్లీ రిలేషన్స్ బాగున్నాయని మాత్రమే కాదు, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మరి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి రెండు దేశాల మధ్య అంటే మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బౌండరీ డిస్ప్యూట్ అన్నటువంటిది. బౌండరీ డిస్ప్యూట్ అంటే ఇక్కడ మనం గమనించాలి,
అది కూడా ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే కాలాపాని లింపియాదురా లిపులేక్ అన్నటువంటి ఒక ట్రై జంక్షన్ ఉంటుందన్నమాట. కాలాపాని లింపియాదురా లిపులేక్ అనేసి ఒక ట్రై జంక్షన్ ఏరియా వెస్ట్రన్ నేపాల్లో ఉంటుంది. ఇది కాకుండా సుస్తా రీజియన్ అన్నటువంటిది, ఈ సుస్తా రీజియన్ కూడా సదర్న్ నేపాల్లో ఉంటుందన్నమాట. ఆ రెండు ప్రదేశంలో మన రెండు దేశాలకి బౌండరీ డిస్ప్యూట్ అన్నటువంటిది ఉంది. అలాగే రెండవ విషయం వచ్చేసరికి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఈ నేపాల్ మీద పడుతూ వస్తోంది. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు చైనా ఏమో ఇక్కడ నేపాల్కి ఇటు ఫినాన్షియల్ గాను టెక్నికల్ గా కూడా సపోర్ట్ అందిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, హ్యూమన్ రిసోర్సెస్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా అన్ని రంగాల్లో నేపాల్ మరియు చైనా యొక్క కోఆపరేషన్ పెరుగుతోంది అంటే అది మన ఇండియాకి థ్రెట్ అన్నటువంటిది. సో అదొకటి. మూడవది వచ్చేసరికి మన భారతదేశం అగ్నివీర్ స్కీమ్ అనేసి తీసుకొచ్చింది కదా. ఈ అగ్నివీర్ స్కీమ్ ద్వారా గోర్ఖాస్ ఎవరైతే ఉన్నారో, ఈ గోర్ఖాస్ ట్రెడిషనల్ గా ఇండియన్ ఆర్మీనే, కానీ వీళ్ళు చైనా యొక్క పీపుల్ లిబరేషన్ ఆర్మీలో జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కన్సర్న్స్ కూడా రైజ్ అయ్యాయన్నమాట. అది ఇండియాకి నేపాల్కి మధ్య రిలేషన్స్ లో మేజర్ ఛాలెంజెస్ గా వీటిని చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడండి, కాలాపాని రీజియన్ ఏదైతే డిస్ప్యూటెడ్ రీజియన్ అని చెప్పుకున్నామో అది ఇదిగో ఇండియాకి మరియు నేపాల్కి మధ్య కాలాపాని రివర్ దగ్గర అన్నమాట. ఇటు నేపాల్ ఏమంటోంది, ఇదిగో ఇంకొంచెం ముందుకు పెడతాను అనేసి నేపాల్ అంటుంది. ఈ మహాకాళి రివర్ లేదు లేదు ఇదంతా మాదే, ఇక్కడే ఉండాలి బార్డర్ అన్నటువంటిది అనేసి మన ఇండియా అన్నమాట. సో ఈ డిస్ప్యూట్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇది నేపాల్ యొక్క కొత్త టూరిజం క్యాపిటల్ గురించి, అలాగే ఇండియా నేపాల్ రిలేషన్స్ గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.